ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు భార్య స్లిప్పర్ ట్రీట్మెంట్ ఇచ్చింది. భర్త షర్టు పట్టుకొని మరి చెప్పుతో కొట్టింది మహిళ. కోర్టు బయటే భర్తపై భార్య దాడి చేసింది. యూపీలోని రాంపూర్లో జరిగింది ఈ ఘటన. 2018లో ఇద్దరికి వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే అప్పటి నుంచి తరచూ భార్యకు వేధింపులు వస్తున్నాయి భర్త నుంచి. కొన్ని రోజుల క్రితం పిల్లలతో పాటు మహిళను కూడా ఇంటి నుంచి భర్త గెంటేశాడు. దీంతో అప్పటి నుంచి విడాకులు ఇవ్వాలంటూ కూడా భర్త డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో భార్యాభర్తల విడాకుల వ్యవహారం కొనసాగుతోంది. కేసు విచారణకు వచ్చిన నేపథ్యంలో ఒకసారిగా భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైంది. తర్వాత భార్యకు భర్త తలాక్ చెప్పాడు. దీంతో కోపంతో భర్తను చెప్పుతో కొట్టింది మహిళ. దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనం చూస్తున్న దృశ్యాలు యూపీలోని రాంపూర్లో జరిగింది ఘటన. యూపీలోని రాంపూర్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన ఓ భర్తకు భార్య ఏకంగా చెప్పుతో సమాధానం చెప్పింది. విడిపోయిన తర్వాత భర్తను చెప్పుతో దాడి చేసిన ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కోర్టు బయట భర్తను వెంటాడి చెప్పుతో చితకబాదింది ఆ భార్య. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్టు బయట ట్రిపుల్ తలాక్ చెప్పడంతో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతోంది. వరకట్న వేధింపులు సహా పిల్లల్ని లాక్కున్నాడంటూ బాధితురాలు ఆరోపిస్తోంది. ఆత్మరక్షణ కోసమే దాడి చేశానంటూ మహిళ ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ పిల్లల్ని అప్పగించాలంటూ కూడా డిమాండ్ చేస్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆవరణలో ఓ మహిళ తన భర్తను చెప్పుతో చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన వెనుక తన బాధ అంతులేదని ఆవేదన ఉన్నాయంటూ ఆ మహిళ కన్నీటి పరిమితమవుతుంది. భరణం కేసు విచారణకు వస్తే కోర్టు బయట తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం తిరగబడ్డానంటూ ఆమె చెప్పుకొచ్చింది. రాంపూర్కు చెందిన ఓ మహిళకు 2018లో వివాహమైంది. పెళ్లైన కొద్ది కాలానికి అదనపు కట్నం కోసం భర్త వేధించడం మొదలుపెట్టాడంటూ ఆమె ఆరోపించింది. తనకు 2 పిల్లలు పుట్టడంతో ఇంట్లో నుంచి గెంటేశాడని, ఆ తర్వాత తాను భరణం కోసం కోర్టును ఆశ్రయిస్తే పిల్లలను కూడా తన నుంచి బలవంతంగా లాక్కున్నాడంటూ ఆమె ఆవేదన చెందుతోంది. ఇక ఈ కేసుకు సంబంధించి శుక్రవారం జరిగిన విచారణకు బాధితురాలు తన అత్తతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. విచారణ ముగిసి బయటకు వస్తున్న సమయంలో ఆమె భర్త, మామ ఆమెను అడ్డగించి కేసును వెనక్కి తీసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో మామ ప్రోద్బలంతో భర్త అక్కడే 3 సార్లు తలాక్ చెప్పి ఆమెపై దాడికి దిగినట్టుగా బాధితురాలు వివరించింది. ఈ అనూహ్య పరిణామంతో ఆగ్రహానికి గురైన ఆమె ఆత్మరక్షణ కోసం తన కాలి చెప్పు తీసి భర్త కుర్తా పట్టుకొని చితకబాదింది. మామపై కూడా దాడి చేసింది. ఈ క్రమంలో భర్త కుర్తా చిరిగిపోయింది. అక్కడున్న వారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఈ ఘటనపై ఆమె మాట్లాడారు. వాళ్ళిద్దరూ కలిసి తనను కొడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయానని, తన పిల్లల్ని దూరం చేసి తన జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు తలాక్ చెప్పి దాడి చేస్తే ఏ మహిళ మాత్రం సహిస్తుందన్నారు. అందుకే తిరగబడ్డానంటూ తనకు న్యాయం కావాలి, తన 2 కూతుళ్లకు తనకు అప్పగించాలంటూ వారికి భరణంతో పాటు అదే ఇంట్లో నివసించే హక్కు కల్పించాలంటూ ఆమె డిమాండ్ చేస్తుంది. అంతేకాదు వాళ్ళని కఠినంగా శిక్షించాలంటుంది. ఒకసారి ఆ దృశ్యానికి సంబంధించిన ఆ స్పాట్ ఆడియో చూద్దాం. हाँ भाई खूब घूमा पास करो, मारो मारो आगे और ले जाइए. हमारी महिला ना आएगी बढ़िया बनाएगा हाँ भाई खूब घूमा पास करो, मारो मारो आगे और ले जाइए. हमारी महिला ना आएगी बढ़िया बनाएगा
ఉత్తరప్రదేశ్లో జరిగింది షాకింగ్ ఘటన. కోర్టు బయట భర్తను మహిళ చెప్పుతో చితకబాదింది. ఇక భరణం కేసు విచారణకు హాజరైన ఆమెకు భర్త కోర్టు బయటే 3 సార్లు తలాక్ చెప్పడంతో ఈ దాడికి దిగింది. దీంతో ఆగ్రహించిన బాధితురాలు ఆత్మరక్షణ కోసం భర్తపై చెప్పుతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2018లో వారికి వివాహం జరిగినట్టు చెప్తున్నారు. పెళ్ళైనప్పటి నుంచి కూడా భర్త కొట్టేవాడని, అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని, తనకు 2 కుమార్తెలు కూడా జన్మించినట్టుగా చెప్తుంది. వారు పుట్టాక కూడా తనను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడంటుంది. అప్పుడు కోర్టు సహాయం కోరడం తప్ప తనకు వేరే మార్గం లేదంటూ ఆ మహిళ ఆవేదన చెందుతోంది. భర్తపై ఈ భరణం కేసు పెట్టానంటుంది. ఆర్థిక సహాయం కోరుతూ దావా వేశాను. అయితే పిల్లలను కూడా తన దగ్గర నుంచి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడంటూ బాధితురాలు ఆవేదన చెందుతోంది. ఇక ఈ కేసుపై రాంపూర్ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. విచారణకు ఆ బాధితురాలు తన అత్తతో కలిసి హాజరైంది. ఆమె భర్త తన తండ్రితో కలిసి కోర్టుకు వచ్చాడు. విచారణ అనంతరం బాధితురాలు కోర్టు నుంచి బయటకు వచ్చింది. ఇదే సమయంలో భర్త, ఆమె మామ ఇద్దరు కూడా బాధితురాలను వెంబడించి దుర్భాషలాడారు. కేసును విత్డ్రా చేసుకోవాలంటూ ప్రెషర్ పెట్టారు. దీనికి ఆమె నిరాకరించడంతో మామ ప్రోద్బలంతో భర్త అక్కడిక్కడే 3 సార్లు తలాక్ 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 అంటూ ఆమెకు విడాకులు ఇచ్చినట్టుగా చెప్పాడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. దీంతో ఆమె ఒక చెప్పుకు పని చెప్పింది. చెప్పుతో దాడి చేసి అతనిపై ఆత్మరక్షణ కోసం తిరగబడ్డట్టుగా చెప్తోంది. ఇక తనకు వేరే మార్గం కనిపించలేదని, మొదటే మామ భర్తే తనను కొట్టారని, అందుకే ఆత్మరక్షణ కోసం వారిపై చేయి చేసుకోవాల్సి వచ్చిందంటూ చెప్తోంది. ఇక తన భర్త మామను వెంటాడి చెప్పుతో కొట్టిన నేపథ్యంలో ఒకసారిగా అక్కడున్న వాళ్ళంతా కూడా అదంతా కూడా వీడియో చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారుతుంది. ఘటనతో కోర్టు ఆవరణలో కాస్త గందరగోళం నెలకొంది. అక్కడే ఉన్న కొందరు ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్గా మారుతుంది. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. సో యూపీలోని రాంపూర్లో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ కోర్టు ఆవరణం అంతా కూడా ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు భార్య స్లిప్పర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చింది. భర్త షర్టు పట్టుకొని మరీ చెప్పుతో కొట్టింది మహిళ. కోర్టు బయటే భర్తపై భార్య దాడి చేసింది. యూపీలోని రాంపూర్లో జరిగింది ఘటన. 2018లో ఇద్దరికి వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అప్పటి నుంచి తరచూ భర్తకు వేధింపులకు గురి చేసేవాడని తెలుస్తుంది ఆ భర్త. కొన్ని రోజుల క్రితం పిల్లలతో పాటు మహిళను కూడా ఇంటి నుంచి గెంటేశాడు భర్త. అప్పటి నుంచి విడాకులు ఇవ్వాలంటూ కూడా భర్త డిమాండ్ చేస్తున్నాడు. కోర్టులో భార్య భర్తల విడాకుల వ్యవహారం నడుస్తోంది. కేసు విచారణకు వచ్చిన సమయంలో భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చారు. తర్వాత బయటికి వచ్చిన భార్యకు తలాక్ చెప్పాడు భర్త. దీంతో కోపంతో భర్తను చెప్పుతో కొట్టింది ఆ మహిళ. దాడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. बात करो, मारो मारो आगे और ले जाइए, हमारी महिला ना आएगी। बनाएगा हाँ बड़ा खूब घूमा